హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తులసి ఎలా అయినా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని సుపర్ణిక వాళ్ళ హస్బెండ్ ఆలోచిస్తూ ఉంటారు. సంతోష్ని కలిసి సంతోష్తో మాట్లాడి, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు మహేష్, వీడిని రేపు మీ ఇంటికి పిలిపిస్తాను, వీడికి తులసికి పెళ్లి జరగాలి అని అంటారు. సార్, లక్ష్మీదేవి తలుపు తట్టడం అంటే ఇదే సార్. అయినా వీడు ఎవడు? అయినా వీడికే ఇచ్చేందుకు నా చెల్లెల్ని పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు. అదంతా నీకనవసరం, మేము చెప్పినట్టు చేస్తే ఇలాంటి డబ్బులు ఇంకొక 10 ఇస్తాను అని అంటారు సుపర్ణిక వాళ్ళ హస్బెండ్. ఏంటి, ఇంకొక 10? అంటే నాకు నాకు 5 లక్షలు ఇస్తారా అని అడుగుతాడు సంతోష్. పెళ్ళైన తర్వాత ఇంకొక 5 లక్షలు కలిపి 10 లక్షలు ఇస్తా. వీడికి తులసికి పెళ్లి జరగాలి. ఈ ఫోటోని తీసుకువెళ్ళి ఇంట్లో ఏ కట్టు కథ చెప్తావో నీ ఇష్టం, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఈ పని చేయాలి అని చెప్పి సుపర్ణిక వాళ్ళు సంతోష్ని ఇంటికి పంపించేస్తారు. అప్పుడే ఇంక సుపర్ణిక, ఎందుకు ఇలా చేస్తున్నాం, నాకేమీ అర్థం కావట్లేదు అని అడుగుతుంది. ఎందుకంటే ఆ మహేష్ మన దగ్గర పనిచేసే పనివాడు కదా, వాడిని పెళ్లి చేసుకొని తులసి ఉంటేనే తులసి మన కంట్రోల్లో ఉంటుంది. పాప మేజర్ అయిన తర్వాత ఆస్తి మన పేరు మీదకి రావించుకోవడానికి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంతైనా తులసి రాసిన అఫిడవిట్ అవన్నీ సెకండరీగానే వస్తున్నాయి. ప్రైమరీగా ఆ పాప మనకు కావాలి. కానీ ఆ పాప కావాలి అంటే మళ్ళీ రాదు. అందుకే ఇలా చేస్తున్నాం. ఒక్కసారి తులసికి పెళ్ళైపోయిందనుకో, ఆ పాపని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారు. అప్పుడు మన ఖుషీని మనమే హ్యాపీగా తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంకా అలా చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటాడనమాట సుపర్ణిక వాళ్ళ హస్బెండ్. ఇది ఇలా ఉండగా విశ్వ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాధపడుతూ ఉంటారు. రేయ్, ఏంట్రా ఇదంతా, పాపం రా, మన విశ్వ జానుపై ప్రాణాలు పెట్టుకున్నాడు. జాను ఎప్పుడు వాడి వెంటే తిరిగాడు. జానుని ఎంతగానో ప్రేమించాడు. కానీ మనం మాత్రం వీడికి ముందే చెప్పేమన్నా వీడు చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఆ జాను ఎంతో హ్యాపీగా ఉంటున్నారంట్రా అని అంటారు. ఒక్కసారిగా పాపం విశ్వ షాక్ అయిపోతాడు. వీడి ఆశలన్నీ ఆవిరైపోయాయిరా, ఇంకా ఎవరు ఏమి చేయలేర్రా అని చెప్పి ఇంక పాపం మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఒక బీర్ బాటిల్ని తీసుకుంటాడనమాట తనైతే. ఇంకా తీసుకున్న వెంటనే, రేయ్, నీకు తాగడం అలవాట్లేదు కదరా అని అంటాడు. ఇంకా బాటిల్ని పగలకొట్టి ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇంకలా స్పీడ్గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్తూ ఉంటాడనమాట. లైక్ విశ్వ అయితే జాను వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతాడనమాట చాలా స్పీడ్గా, జై గురించి తెలిసిన అన్ని నిజాలు చెప్పడానికి. ఇది ఇలా ఉండగా జై ఇంకా రూమ్ మొత్తం డెకరేట్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇంకా రెడీ అయి వచ్చిన జాను అయితే ఇంకా జై వైపు చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. అలా ఇంకా జై జానుతో మాట్లాడుతూ ఉంటాడు. జాను, నిజంగా నిన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నానని నీకు వెంటనే చెప్పాను. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు జై. అదేంటండి అలా అడుగుతున్నారేంటి సార్, నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అంటుంది పాపం జాను, నిజంగా నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావా? అయితే నేను కొన్ని చిన్న తప్పులు చేసినా, ఒకవేళ నిన్ను దక్కించుకోవడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ తప్పు కావా జాను అని అడుగుతారు జై. సార్, అలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అని అడుగుతుంది జాను. లేదు జాను, కొన్ని విషయాలు నేను నీకు ముందే చెప్పాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలని, నిన్ను భార్యగా మహారాణిలా చూసుకోవాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను. అందుకే చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. పూజారి గారు ముహూర్తాలు లేవు అన్నా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని, నిన్ను బాగా చూసుకోవాలని ముహూర్తం అత్యవసరంగా పెట్టించాల్సి వచ్చింది. ఈ విషయం నీ దగ్గర దాచిపెట్టానని మనసులో చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది అని అంటారు జై. అదేంటండి అలా అంటున్నారేంటి సార్, మీరు ఏది చేసినా నా కోసమే కదా, మీరు ఏదైనా నా కోసమే చేస్తారని, నా మంచి కోసమే చేస్తారని
నాకు తెలుసు సార్ అని అంటుంది పాపం జాను. అయితే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా జాను, నాపై ఎప్పటికీ ఇలాగే నమ్మకం ఉంచుతావు కదా అని అడుగుతారు. ఖచ్చితంగా సార్, నేను మిమ్మల్ని నమ్ముతాను అని ఇంకలా జైకి మాటిస్తుంది జాను. పాపం అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట జై. ఇంకిదంతా చూసి ఇంకా అలా జై అయితే జానుకి కరెక్ట్గా క్లోజ్గా వెళ్తూ ఉండేసరికి అప్పుడే జాను అని విశ్వ గొంతు వినపడుతుంది. విశ్వ అని చెప్పి వెంటనే ఇంకా పైకి లేచి నించుంటుంది జాను. ఇంకా జై అలా చూస్తూ ఉంటాడు. జాను ఏమైంది అని అడుగుతారు జై. సార్ నాకు నాకు విశ్వ గొంతు వినపడింది సార్, అయినా వాడిక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పి చూస్తూ ఉంటారు. జాను జాను అని చెప్పి పాపం అరుస్తూ ఉంటాడనమాట విశ్వ. ఇంకా జై జాను ముందు నటించాలి కాబట్టి అలా వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. జైతో మాట్లాడుతూ, నువ్వు నువ్వు ఎంత మోసం చేశావో ఇవాళ నేను ఖచ్చితంగా జానుకి చెప్పేస్తాను. జాను నీకు తెలియదు జాను, వీడెంత మోసగాడో తెలుసా, ఏం మోసం చేశాడో తెలుసా అని అంటాడు పాపం విశ్వ. విశ్వ ఏంట్రా వాడు వీడు అంటున్నావేంటి, ఆయన నా భర్త అని అంటుంది జాను. జాను వీడిలా కనబడుతున్నాడు కానీ వీడు నరరూప రాక్షసుడు జాను, నీకు వీడి గురించి తెలీదు. అసలు నిన్నెలా పెళ్లి చేసుకున్నాడో తెలుసా, నిన్ను ఎంత మోసం చేశాడో తెలుసా అని అడుగుతాడు విశ్వ. తెలుసు అని అంటుంది జాను. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విశ్వ. ఏంటి అని అంటారు. ఏంట్రా ఏంటి, ఆయన ఏం తప్పు చేశారు? చూడు, నేను ఆయన చాలా ఇష్టపడ్డాను, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అందుకే ముహూర్తాలు లేకపోతే ఒక పెట్టుడు ముహూర్తాన్ని పెట్టించారు, అంతే కదా. ఆయన చేసిన తప్పు అంతకుమించి ఏముంది? చూడు, ఇంకొకసారి ఆయన గురించి ఏమీ చెప్పడానికి నా దగ్గరికి రావద్దు అని అంటుంది జాను. అయ్యో జాను, నీకు ఎలా చెప్పాలి జాను, అది మాత్రమే కాదు మనిద్దరిని వీడు అనుమానించాడు జాను, వీడు అని అనేలోపు చెంపపై ఒక్కటి కొడుతుంది విశ్వ చెంపపై జాను. పాపం విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. జై మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు? ఆయన నన్ను అనుమానించడం ఏంటి? అలాంటిదేమీ జరగలేదు, నువ్వు పిచ్చిగా ఊహించుకుంటున్నావు. చూడు, నా భర్త మంచివారు, శ్రీరామచంద్రుడు, ఆయనకి నేను తప్ప ఇంకొక ఎవ్వరి ధ్యాస ఉండదు, నాపై ప్రేమ తప్ప ఆయనకి ఇంక ఎవ్వరి గురించి ఆలోచనే ఉండదు. ఎప్పుడు అంత ఉన్నవారైనా అంత మంచివారైనా నా గురించి ఆలోచిస్తారు, నేను తింటేనే భోజనం చేస్తారు, నేను ఎంతో చేస్తారు, నా కోసం ఎంతో చేస్తారు. అలాంటి వారిని ఎందుకు ఇలా అంటున్నావు? చూడు విశ్వ, నీపై నాకు చాలా గౌరవం ఉంది, నువ్వు ఫ్రెండ్గా నేను నిన్ను ఎంతో గౌరవిస్తాను, కానీ నువ్వు మాత్రం ఇలా దిగజారి మాట్లాడుతున్నావు, నాకు నచ్చలేదు. ఇంకొకసారి సార్ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా నిన్ను పోలీసులకు అప్పచెప్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది పాపం జాను. నువ్విప్పుడు నన్ను నమ్మలేకపోతున్నావు, ఎందుకంటే నీ దగ్గర సాక్ష్యాలు లేవు, నా దగ్గర సాక్ష్యాలు లేవు, నీకు నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు, కానీ ఖచ్చితంగా సాక్ష్యాలను తీసుకువచ్చి వీడంటే ఏంటో నీకు చూపిస్తా అని అంటాడు విశ్వ. ఇంకా వెంటనే జై విశ్వ దగ్గరికి వస్తాడు. ఏంటి, సాక్ష్యాధారాలతో నిరూపిస్తావా? నేనంటే ఏంటో జానుకి తెలిసేలా చేస్తావా? చూడు, నేను ఒక్క విషయం నీకు చెప్తున్నాను, విను. ఇంతటితో నీపై జాలిపడి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొకసారి మళ్ళీ నా ఇంటికి వచ్చినా జానుని కలవాలని ప్రయత్నించినా ఏం జరుగుతుందో చెప్పను, చేసి చూపిస్తాను. తెలుసు కదా మొన్న ఏం జరిగిందో. మళ్ళీ అలా జరగకుండా ఉండాలి అంటే జానుకి వీలైనంత దూరంగా ఉండు. జాను నాది, ఇంకొకసారి తన పేరు కూడా తలుచుకున్నా చంపేస్తా, పో బయటికి అని చెప్పి ఇంక పాపం విశ్వని గెంటేస్తాడనమాట జై. ఇంకా విశ్వ చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా జాను దగ్గరికి వస్తాడనమాట జై. జాను, ఆర్ యు ఓకే అని అడుగుతారు. సార్, నా మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది సార్, ఎందుకంటే విశ్వ ఇలా మాట్లాడతాడని
మీ గురించి ఇంత తప్పుగా అపార్థం చేసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు సార్. సార్ ప్లీజ్ సార్, ఇవాళ నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అని అంటుంది పాపం జాను. నో జాను, నో, డోంట్ వరీ, ఓకే, నేను నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు జై. ఇంకా ఈ విశ్వాని చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట జై. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. తులసి చెప్పిన సంబంధం అయితే ఇంకా ఇంటికి తీసుకొస్తారనమాట. ఇంకా అప్పుడే సంతోష్ కూడా ఇంటికి రీచ్ అయ్యి, చూడండమ్మా, నా ఫ్రెండు ఒక సంబంధాన్ని తీసుకొచ్చాడు. అబ్బాయి పేరు మహేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మన తులసికి మంచి మంచి జోడీ అవుతాడు. అమ్మా ఇదిగో ఫోటో చూడు, ఈ అబ్బాయి నాకు చాలా తెలిసినవాడు, ఇంక మనం ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఇంక వెంటనే ఆలోచిస్తూ ఉంటారనమాట తులసి. ఇంక పాపం లక్ష్మి వైపు చూస్తుంది. లక్ష్మి ఏమి భోజనం చేయకుండా అలా ఉంటారు కదా, ఇంకా ఆవిడ వైపు చూస్తూ, అమ్మ అమ్మ నా కోసం కఠిన ఉపవాసం చేస్తుంది. కనీసం ఒకరోజు మొత్తం అయినా అమ్మ ఏమీ తినలేదు. అందుకే ఎలా అయినా అమ్మ కోసం నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సిందే అని పాపం మనసులో అనుకొని, నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది. ఇంకా లక్ష్మి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా నువ్వు నా కోసం ఒప్పుకోవట్లేదు కదా నిజంగా అని అంటారు. లేదమ్మా, అన్నయ్య తెచ్చిన సంబంధం అంటే ఖచ్చితంగా మంచివాడే అయి ఉంటాడు, అది మాత్రం నిజం అని చెప్పి ఇంకా పాపం మనసులో అనుకుంటుందన్నమాట. ఇలా ఇంకా పెళ్లి సంబంధానికి వస్తాడు పెళ్లి చూపులకి. ఆ మహేష్ అనే వ్యక్తి అయితే ఇంకా వీళ్ళ మనిషే, సుపర్ణిక వాళ్ళ మనిషే కాబట్టి ఇంకా సుపర్ణిక వాళ్ళైతే చూస్తూ ఉంటారు దూరం నుండి. ఇంకా మనిషి ఖచ్చితంగా, మేడం మేము చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి, మాకు సాంప్రదాయాలు అనేవి చాలా ఎక్కువ, కాబట్టి త్వరగా పెళ్లి జరిగిపోవాలని అందరూ అనుకుంటున్నారు. రేపే పెళ్లి ముహూర్తం పెడదాం అని చెప్పి రేపే పెళ్లి చేసేయాలి అని అంటారు. ఇంకా అలా వెంటనే పెళ్లి ముహూర్తాలు అయితే పెట్టేస్తారనమాట తులసికి. ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే జైకి లక్ష్మి ఫోన్ చేస్తారు. హలో అల్లుడు గారు అని అంటారు. ఎలా ఉన్నారండి అని అడుగుతాడు జై. నేను బాగున్నాను బాబు, మా తులసికి ఒక పెళ్లి సంబంధం సెట్ అయింది, కాబట్టి మేము మీకు ఫోన్ చేయాలి కదా, అందుకే ఫోన్ చేశాం. మీరు రేపు ఈ కళ్యాణ మండపానికి వచ్చేయండి అని చెప్తారు. ఏంటి పెళ్లి సెట్ అయిందా? గుడ్ న్యూస్, ఖచ్చితంగా ఈ విషయం జానుకు చెప్తాను, పెళ్లి చేస్తాను అని చెప్పి ఇంకలా చెప్తారనమాట. పాపం ఒక్కసారిగా జాను అక్కడికి వస్తుంది. ఏంటి ఏమైంది సార్ అని అడుగుతుంది. మీ తులసి అక్కకి పెళ్లి చేస్తున్నారంట, మంచి సంబంధం వచ్చిందంట అని అంటారు. ఓ అవునా, ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది పాపం జాను. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. తులసికి ఆ కొత్త క్యారెక్టర్ మహేష్తో అన్ని పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే తులసికి మాత్రం కళ్ళ నిండా కన్నీళ్లు వస్తూ ఉంటాయి. సిద్ధునే గుర్తుకు వస్తూ ఉంటాడు తులసికి. ఇంకా సిద్ధు గురించి ఆలోచిస్తూ, సిద్ధు తన వెంట పడినప్పుడు, సిద్ధు తన్ని ప్రేమగా కళ్యాణి అని పిలిచినప్పుడు ఇంకా జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట పాపం తులసి. అప్పుడే జాను తులసి దగ్గరికి వస్తుంది. అక్క అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి కళ్ళ నిండా కన్నీళ్లతో తులసి కనబడుతుంది. అక్క ఏమైందక్క, ఏంటి కళ్ళ నిండా కన్నీళ్ళు, ఏమైందక్క అని అడుగుతుంది పాపం తులసిని జాను. ఏం లేదు, అమ్మ వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నాను కదా అందుకే అని అంటుంది. లేదక్క, నువ్వు ఏదో విషయంలో బాధపడుతున్నావు, చెప్పక్క ఏమైంది అని అడుగుతారు. ఏమీ లేదన్నాను కదా అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే అప్పుడే పాపం ఖుషి, అమ్మా నాకు తెలుసు నువ్వు ఆ అంకుల్ గురించే బాధపడుతున్నావు కదా అని అడుగుతుంది ఖుషి. అంకులా, ఏ అంకుల్ అని అడుగుతుంది జాను. అదే సిద్ధు అంకుల్ అని అంటారు. ఏంటి సిద్ధు అంకుల్ గురించి అక్క, నువ్వు అతన్ని అని అంటారు. ఇంక వెంటనే పాపం హక్ చేసుకుంటుంది తులసి జానుని. నేను అతన్ని ప్రేమించట్లేదు అన్నాను, కానీ నాకు తెలియకుండానే అతన్ని ప్రేమిస్తానని అస్సలు అనుకోలేదు. అతని మాటలు, అతని బిహేవియర్, అతని ప్రవర్తన. అక్క నువ్వేమీ కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఖచ్చితంగా
అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అని తెలిసింది కాబట్టి అతనికి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి ఇంకా జాను వెంటనే సిద్ధుకి కాల్ చేస్తుంది. ఇంకా సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు అని అంటారు. సార్, నేను జాను. నేను తులసి వాళ్ళ చెల్లిని. మిమ్మల్ని మా అక్క ప్రేమిస్తుంది. కానీ ఆ విషయం తను ఇప్పుడే రియలైజ్ అయింది. మీరే ఎలా అయినా మా అక్క పెళ్ళిని ఆపాలి. మా అక్క పెళ్ళి ఒక మహేష్ అనే వ్యక్తితో జరుగుతుంది. వాణ్ణి మీరే ఎలా అయినా ఆపాలి అని చెప్తుంది పాపం జాను. ఇంక వెంటనే సిద్ధు ఆ పెళ్ళికొడుకు ఫోటోని పంపించమని అడుగుతాడు. ఆ పెళ్ళికొడుకు ఫోటో పంపించిన తర్వాత వాడిని చూసి ఇంక వెంటనే ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. వెంటనే వాళ్ళ మనుషులకు చెప్పి, రే ఈ ఫోటో తీసుకెళ్ళండి అని చెప్పి ఆ ఫోటోని అయితే అంతా చూపించి ఇంకా ఒక ప్లాన్ అయితే వేస్తూ ఉంటాడనమాట సిద్ధు. ఇది ఇలా ఉండగా కరెక్ట్గా ఇంకా భజంత్రీలు అన్నీ అవుతూ జీలకర్ర బెల్లం పెడుతూ ఇంకా మహేష్ అనే కొత్త వ్యక్తి కరెక్ట్గా తులసి మెడలో తాళి కట్టేలోపు ఆపండి అని ఒక గొంతు వినపడుతుంది. ఇంకా ఏంటా అని చెప్పి చూసేసరికి సిద్ధు అక్కడికి వస్తాడు. తమ్ముడు అని అంటుంది లక్ష్మి. అక్క నువ్వు ఆగు, నీకేమీ తెలీదక్క. చూడు, వాడు మంచివాడు కాదక్క. ఇదిగోండి, కావాలంటే చూడండి అని చెప్పి ఇంకా ఒక అమ్మాయిని తీసుకువస్తాడు. వీడు నన్ను మోసం చేశాడు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం వీడే అని ఆ పెళ్ళికొడుకు మోస చరిత్ర అంతా బయట పెడతారనమాట. ఒక్కసారిగా పెళ్ళికొడుకు పారిపోవాలని చూస్తుంటే ఇంకా సిద్ధు వాడిని బాగా కొడతాడు. కొట్టి, అక్క ఒకటి మాత్రం నిజం, నేను తులసిని ప్రేమిస్తున్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. కాబట్టి తులసిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే నేనే పెళ్లి చేసుకుంటాను. తులసికి కూడా నేనంటే ఇష్టం అని అంటారు. ఏంటి, తులసికి నువ్వంటే ఇష్టమా? ఏమ్మా తులసి అని అంటారు. అవునమ్మా అని అంటుంది పాపం తులసి. అయితే ఇంకేంటి, మీ ఇద్దరికే పెళ్లి చేయాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా అందరి ముందు అంగరంగ వైభవంగా సిద్ధు తులసిల పెళ్లి జరుగుతుంది. అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.